లో బడ్జెటెడ్ మూవీస్కి మనం జనరల్గా రివ్యూస్ చేయడం చాలా వరకు తగ్గించాము. బట్ ఈ సినిమా లో బడ్జెట్ యాంగిల్ నుంచి కాకుండా చిన్నప్పటి నుంచి నేను చాలా చాలా అభిమానించిన, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ తీసిన సినిమా అవడం వల్ల ఈ మూవీని ప్రత్యేకంగా వెళ్ళి చూసి దాని మీద వీడియో చేయాలని డిసైడ్ చేయడం జరుగుతుంది. సంగీతం శ్రీనివాసరావు గారు తీసిన ఈ సింగ్ గీతం, ఈ కాన్సెప్ట్ చాలా అమేజింగ్గా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ ఈ సినిమాకి చాలా పెద్ద యాసెట్ అని చెప్తాను నేను. చాలా ఎమోషనల్గా లవ్లీ వేలో డీల్ చేశారు సెకండ్ హాఫ్ని చాలా వరకు. ఈ సినిమాకి సెకండ్ బిగ్గెస్ట్ హీరో, డైరెక్టర్ బిగ్ హీరో, సెకండ్ తోపు హీరో ఎవరు అంటే డిఎస్పి. ఎవ్రీ ఎమోషన్ని సంగీతం శ్రీనివాసరావు మెదడులోంచి సాంగ్స్ పరంగా ఎలాంటి అవుట్పుట్ కావాలి, ఆయన విజన్ ఏంటి, ఈ కాన్సెప్ట్ని సినిమాని ఎంచుకున్నప్పుడు అనే దాన్ని స్క్రీన్ మీద బంగారంలాగా ప్రజెంట్ చేశారు డిఎస్పి. రియల్లీ అప్రిషియేట్ హిమ్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ హిమ్. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కూడా ఇప్పటికీ ఒక వెర్స్టైల్ మ్యూజిషియన్ ఎందుకు అయ్యాడు, ఆడియన్స్లో ఒక డిఫరెంట్ అప్రోచ్ని ఎలా తీసుకురాగలడు డిఎస్పీ అనేది మళ్ళీ ఇంకొకసారి ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వల్ల డిఎస్పీ క్లియర్గా ప్రూవ్ చేసుకోగలిగాడు. అంటే సినిమా అంతా కూడా ఒక నావెల్ చదువుతున్నట్టు, ఒక మంచి పుస్తకం చదువుతున్నట్టుగా నాకు చూస్తున్నంతసేపు అనిపించింది. 94 సంవత్సరాల ఫిల్మ్ మేకర్ యొక్క స్ట్రాంగ్ ప్యాషన్ అంతా కూడా ఈ సినిమాలో కనిపించింది. అది కూడా చాలా పెద్ద అసెట్. అండ్ స్పెషల్లీ నేను ఇంకో వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను నాగస్విని మీద. థ్యాంక్ యూ సో మచ్ నాగస్విని. ఇవన్నీ కూడా సినిమాకి పాజిటివ్ సైన్ పెట్టినటువంటి ప్రొడక్షన్ కానీ, కష్టం ఇదంతా కూడా, మనీ అంతా కూడా. సో నెగిటివ్స్ కూడా ఉన్నాయి డెఫినెట్లీ మూవీకి. ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం వరకు, ఆ సెటప్ అయ్యే వరకు చాలా వరకు స్లోగా నడిచింది సినిమా. అండ్ సింగ్ గీతం అనేసరికి సినిమా అంతా కూడా సాంగ్ మోడ్లో వెళ్ళి ప్లాన్ చేశారు. అది చాలా చోట్ల బోరింగ్గా, రిపిటేటివ్గా అనిపించిన సందర్భాలు అనేక ఉన్నాయి. సాంగ్ ప్యాటర్న్ అనే ఐడియా డెఫినెట్లీ అప్రిషియబుల్, కానీ కొన్ని చోట్ల అది బోర్ కొట్టకుండా ప్లాన్ చేసుకుంటే బాగుండేది. అండ్ రన్ టైమ్ తక్కువ అయినా కూడా కొన్ని చోట్ల లాంగ్ అనిపించింది. ఏదైతే సెటప్ చేశారో ఆ విలేజ్ సెటప్ అదని, కొన్ని చోట్ల విలేజ్ సెటప్ విలేజ్ లాగా అనిపించకుండా ఆర్టిఫిషియల్గా కాస్త ఫోర్స్డ్గా అన్నట్టు అనిపించింది. ఇవి మూవీకి సంబంధించిన నెగిటివ్స్. అయితే ఈ సినిమా చూడాలా వద్దా, రేటింగ్ ఎంత అనే దాని గురించి నేను అవుట్ ఆఫ్ మై అల్టిమేట్ రెస్పెక్ట్ టు సంగీతం శ్రీనివాస్ నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. ఈ వీడియోలో మాట్లాడదలుచుకోండి దాని గురించి. అయితే 40 సంవత్సరాల క్రితం, నిన్న ఇవాళ మొన్న కాదు, 40 సంవత్సరాల క్రితం ఒక్క క్యారెక్టర్ కూడా సినిమాలో ఒక్కడేలో కూడా చెప్పకుండా ఒక సినిమా అంతా తీయడమే చాలా పెద్ద విషయం. దాన్ని అప్పట్లో పుష్పక విమానం అని తీసి కమల్ హాసన్తో బ్లాక్ బస్టర్ కొట్టారు సంగీతం శ్రీనివాసరావు. అంటే సినిమా అనేది బేసిక్గా ఒక ఆర్ట్ ఫామ్ అబ్బా. తర్వాత ఓవర్ ద డికేట్స్ దాన్ని బిజినెస్ మోడల్లోకి మార్చేశారు ఇద్దరు అందరూ కలిసి. కానీ బేసిక్గా సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్. నాటకం ఎంత గొప్ప ఆర్ట్ ఫామ్, ఒక పెయింటింగ్ ఎంత గొప్ప ఆర్ట్ ఫామ్, ఇది కూడా ఒక బ్రహ్మాండమైన కళ. దీంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం, ఆ ఎక్స్పెరిమెంట్స్లోంచి జనాల్ని మెప్పించగల వన్ ఆఫ్ ద వెరీ 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 రేర్ డైరెక్టర్స్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఆ 40 ఏళ్ల క్రితం ఆయనలో ఒక మూకీ డ్రామా తీసి జనాల్ని మెప్పించాలనే ప్యాషన్ ఎంత కనిపించిందో ఆ పుష్పక విమానంలో, మళ్ళీ సంగీతంలో కూడా అదే లెవెల్ ప్యాషన్ ఆ మేకింగ్లో డెఫినెట్లీ మీకు కనిపిస్తుంది. సో 94 ఏళ్ల ఫిల్మ్ మేకర్ యొక్క ప్యాషన్ని నేను చూడాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ఎట్టి పరిస్థితిలో ఈ సినిమా చూడండి. మంచి ఎక్స్పెరిమెంటల్ ఎమోషనల్ హై డెఫినెట్లీ ఇస్తుంది ఈ సినిమా. అన్నిటికీ మించి నాలాంటి సంగీతం శ్రీనివాసరావు వీరాభిమాని కనుక మీరైతే మాత్రం మస్ట్గా ఈ సినిమా చూడాల్సిందే. ఒక ఇండియన్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ తన 94 ఏళ్ల వయసులో కూడా ఎంత ప్యాషన్ని స్క్రీన్ మీద చూపించగలడు, తనకు ఒక అవకాశాన్ని ఇస్తే అనే దాన్ని నిరూపించి ఆయన దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి బ్రహ్మాండమైన సినిమా ఇది. సో వీలైనంత ఎక్కువగా మీరు, అంటే ఈయన గురించి పర్టికులర్గా తెలుసు నాకు, ఆయన సినిమాలు నేను చూశాను, మైకిల్ మదన్ కామరాజ్ కావచ్చు, భైరవ దీపం కావచ్చు, ఐతర్ తీసిన కావచ్చు, ఇవన్నీ చూశాను నేను అనుకున్న వాళ్ళు, ఆయన సినిమాల మీద ఒక ఎక్స్పెరిమెంటల్ జోన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్గా సినిమాని అయితే తప్పకుండా చూడండి. సో ఇందాక చెప్పినట్టు అవుట్ ఆఫ్ ప్యూర్ రెస్పెక్ట్ టు హిమ్ నేను సినిమాని రికమెండేషన్స్ థింగ్ కానీ లేకపోతే రేటింగ్ గురించి కానీ ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఈయన మీద బేసిక్ అవగాహన ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా వెళ్ళి ఈ సినిమా చూడాలని నేనైతే కోరుకుంటున్నాను.